అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. కొందరు మాట్లాడడానికి దేవుడు నోరిస్తాడు, ఇంకొందరికి మౌనం ఇస్తాడు. ఆ మౌనం వెనుక దేవుడున్నాడు అని నేను బాగా నమ్మేస్తాను. మౌనం చాలా చాలా పెద్దదండి. అది మౌనం అంటే అది బాధైనా ఏదైనా సరే దేవుడితోనే డైరెక్ట్ చెప్పేంత బలం ఉంటుంది దానికి. దానికి నిదర్శనమే ఈ కోవాబన్. అస్సలు క్యాస్ట్‌కే సంబంధం లేనిది ఒకడు చాలా స్ప్రెడ్ చేశాడు. దానివల్ల వానికి నష్టం జరిగింది. కానీ పేదోడు తన బతుకు తెరువు కోసం వచ్చి ఏదో తనకి తోచినంత అమౌంట్ తను సేవ్ చేసుకోవాలని చాలా దూరం నుంచి వెళ్ళి అక్కడ బతుకుతా అంటే అది కూడా చూడలేకపోయాడు. కానీ తను చాలా ఒక్కరోజు బాధతో వేల మంది గుండెల్లో నిలిచాడన్నమాట. చాలా చాలా అన్న వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. లక్షల్లో ఒక పాజిటివ్ మెసేజ్ వచ్చాయి, కామెంట్స్ వచ్చాయి. తనకి ఎంతోమంది సపోర్ట్ చేశారు. దీనికంటే నిదర్శనం మౌనంకి, దానికంటే నిదర్శనం తను మాట్లాడకపోయినా కూడా ఎంతోమంది మాట్లాడడానికి వచ్చారు తన వెనకాల. ఎప్పుడు నిజాయితీ ఎప్పుడు గెలుస్తుందండి. నోరున్న వాళ్ళకి ఎట్లా నోరు ఇచ్చేస్తాడు, కానీ మౌనం ఉన్నవాడికి దేవుడు స్ట్రాంగ్గా నిలబడతాడన్నమాట. అది ఏ క్యాస్ట్తో, అసలు క్యాస్ట్కే సంబంధం లేని మ్యాటర్కి ఒక క్యాస్ట్తో లింక్ చేస్తాడు. ఏ క్యాస్ట్ అయినా సరే నిజాయితీగానే ఉండాలి, అదే మనకి ముందుకు వెళ్ళనిస్తుంది అన్నమాట. ఒక బాగా స్ట్రాంగ్గా నిలబడతాము. క్యాస్ట్ అనేది ఒక మైండ్లోనే ఉండకూడదు. మనమందరం ఇండియన్స్ ఉన్నప్పుడు క్యాస్ట్ ఏదైతే ఏముందండి, మనం బతకాలి, ఏదో ఒకటి తినాలి, చేయాలి అంతే తప్ప వేరే వాళ్ళకి బ్లేమ్ చేయకూడదు. దానివల్ల ఎవరు బ్లేమ్ చేస్తే వాళ్ళే చాలా నష్టపోతారు. ఎప్పుడు మంచిగా పాజిటివ్గా ఉన్నవాళ్ళు ఎప్పుడు ముందుకెళ్తాడు. ఈ దాంట్లో మీ కామెంట్ చెప్పేయండి మాకి.